తెలుగు చలనచిత్ర సీమ రంగంలో అతి సాధారణ స్థాయి నుంచి అడుగుపెట్టి భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటుడిగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన సినీ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఓ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అని చెప్పాల్సిందే. కేవలం వెండితెర మీద అలరించే ఓ మెగాస్టార్ చిరంజీవిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరి గుండెల్లోనూ అన్నయ్యగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి చిరంజీవి గారి సినీ ప్రయాణం విషయం ప్రతి ఒక్కరికి ఓ మైలురాయిగా చెప్పుకోవాల్సిందే. మరి అలాంటి చిరంజీవి గారు రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గొప్ప స్టార్ కమేడియన్ గా మనలందరినీ తనదైన నటనతో కొన్ని దశాబ్దాలుగా అలరిస్తున్న బ్రహ్మానందం గారు మరియు బ్రహ్మానందం గారి కొడుకు రాజా గౌతమ్ ఇద్దరూ కలిసి నటించిన సినిమానే బ్రహ్మ ఆనందం. ఈ సినిమా ఈ నెల 14వ తారీఖున విడుదలకి కానుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారే. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం మాత్రమే కాదు, తనకి బ్రహ్మానందం గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి, ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్ గురించి కూడా మాట్లాడుకురావడం జరిగింది. అయితే సినీ ప్రయాణ విషయం గురించి, బ్రహ్మానందం గారి గురించి ఎన్నో విషయాలు చెప్పుకొస్తున్న ఆయన ఈ సినిమాలో బ్రహ్మానందం గారు తన సొంత కొడుకుగే తాతగా నటించడం జరిగింది. సో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రకరకాల ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా తన మనవరాలి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అలా ఈ సినిమా ఓ తాత మనవడికి సంబంధించిన ఓ ఎమోషనల్ మూమెంట్స్ తో కూడుకున్న సినిమా. అందులో రాజా గౌతమ్ బ్రహ్మానందం గారు నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయితే, ఈ సినిమాలో మాత్రం తాత మనవళ్ళుగా నటించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని డిజైన్ చేయడంతో తాత మనవళ్ల గురించి, వ్యక్తిగత జీవితంలో తాతగా మారిన బ్రహ్మానందం గురించి, అంతేకాకుండా చిరంజీవి గారి గురించి కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది యాంకర్ గా వ్యవహరించిన యథావిధంగా సుమా గారు. ఇక బ్రహ్మానందం తన మనవడు మనవరాలి గురించి కూడా మాట్లాడుకొచ్చారు. ఇక చివరిగా చిరంజీవి గారి వంతు వచ్చేసరికి, మరి మీరు కూడా తాతగా మారిపోయారు కదా, మరి మీ అనుబంధం మీ మనవరాళ్లతో ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి అని అడగ్గా చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక చిరంజీవి గారు చెప్తూ, అవును, నాకు అందరూ మనవరాళ్లే ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, వాళ్ళు నా మనవరాళ్ళు అనడం కంటే అదొక లేడీస్ హాస్టల్ లాగా, నేను ఒక వార్డెన్ లాగా కనిపిస్తాను. అంటే ఎక్కడ చూసినా మా ఇంట్లో ఆడపిల్లలే కనబడతారు. చరణ్ కి కూడా అమ్మాయే పుట్టింది, క్లింకారా చాలా క్యూట్ గా ముద్దుగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం చరణ్ కి చెప్పాను, రే రెండవసారి మాత్రం అబ్బాయినే కనాలి, మన లెగసీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒకడంటూ ఉండాలి కదా అంటూ చెప్పడం జరిగింది అంటూ చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఇలా తాను తాత అయిన తర్వాత మనవరాళ్లతో ఎలా ఉంటున్నాను అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. అలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు తన కొడుకు మరియు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ తో తనకి ఒక మనవడు కావాలి అని చెప్పేశారు. తన సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగాలి అంటే రామ్ చరణ్ కి ఓ కొడుకు పుడితే మనవడు కూడా నటుడిగా రావాలని ఆయన ఉద్దేశం. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.